ముట్టుకోవాలా తమరు నిజం పత్రిక విలేకరు రోజా గారు కదా, మరి నిజాన్ని వెతకడంలో కాస్తంత ఆలస్యం అవ్వచ్చు. అబ్బా నీకు అన్ని వేళ కూడాలేనా? ఈ ఆడవాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్ చదివినా అలగటం మాన్చావు. నిజంగా ఆ అలకే వాళ్ళకి అలంకారం కాబోలు. ఏవండి రోజా గారు, హలో ప్లీజ్ కాస్తంత పలకొచ్చు కదా, మరోసారి అన్నం. గిల్లి జోల పట్టం నీకే చేతనవును. చూడు రోజా, నేను అలా అనందే నువ్వు అలగవు. ఆ అలకంటే నాకెంతో ఇష్టం. పోనీ నీకు బాధగా ఉంటే చెప్పి మానేస్తా. అది కాదు రాజా, నువ్వు అనే మాట నా ఉద్యోగం గురించి కాకుంటే ఇంకా బాగుండేది. ఓకే ఓకే, ఇక ఆ విషయం వదిలే. మన మా అమ్మా నాన్నలకు మన ప్రేమ విషయం చెప్పాను. వాళ్ళు ఎంత సంతోషపడ్డారో తెలుసా? ఒక్కసారి నేను తీసుకురామని చెప్పారు. సరే కదా రాజా, ఇప్పుడు మన పెళ్లికి ఎంత తొందర వచ్చింది? ఏంటమ్మా నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ఇద్దరు ముగ్గురిని పిల్లలకి తల్లినయ్యేదాన్ని అంటావు, అంతేనా? పిల్లలంటే ఎంత ప్రేమ, మరి పిల్లలు కలగాలంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుని అదంతా సిగ్గే. అన్ని కుర్ర చేష్టాలు. చూడు రాజా, నువ్వు నా ప్రాణం, నా దేహం, నా సర్వస్వం. నువ్వు లేని ఈ జీవితం ఎన్ని యుగాలైనా ఇలానే ఉంటాం, ఇది నిజం. అలకలోని రామ చిలక పలుకదనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలిమిడిగా కలివిడిగా అందాలారబోసా అలకలోని రామ చిలక పలుకదనే సోయగమా ప్రియ శోభనమా సుఖవీణమే హృదమా మొహమాటమైన నవమోహనం మదిరగిలే హిమ మహిమ
పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో बहुशाकल है नरिदा जाकर है बरुवाल गुल्लो पारायणं रविकननी रचन सुमा सुमतुलके सुमशरम नीवे प्रेम హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపల్లో ఎల్లో మురిపా నీకు ఇంతకు ముందు చెప్పాను గుర్తుందా నాకు ఒక మావయ్య ఉన్నారని ఢిల్లీలో ఐపీఎస్ చేస్తున్నారని ఆయనే మా పరశురాం మావయ్య ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇక్కడికి ఎస్పీగా వస్తున్నట్లు నాకు టెలిగ్రామ్ వచ్చింది. మనకేంటి ఆయన డ్యూటీ ఆయనది, మన డ్యూటీ మంది. అబ్బా చెప్పేది జాగ్రత్తగా చెప్పండి మేడం. ఈ విషయం చాలా సీరియస్ గా చాలా జాగ్రత్తగా వినాలి. సరే చెప్పు. పరశురాం మా అమ్మకు తమ్ముడు. చిన్నప్పటి నుండి మా మావయ్యకి నాకు పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న కోరిక. అయితే మన విషయం చెప్పే. అదే వద్దు అంటుంది. మన విషయం చెప్పడానికి ఆయన ఎస్పీ. అయితే ఏంటి గొప్ప? ఆయనకు భయపడి నన్ను ప్రేమించడం మానేస్తావా? రాజా దీనికి పరిష్కారం ఆలోచించబడుతున్నానే కానీ ప్రేమించడం మానేమని కాదు. సరే చెప్పు. మావయ్యకు లేనంటే పంచప్రాణాలు. ఒక విధంగా చెప్పాలి అంటే నేనే ఆయన సర్వస్వం అని ఆయన నమ్మకం కూడా. అందుకే ఈ విషయం ఒక్కసారిగా చెప్పేలేం కదా. చూడు రోజా, నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, నువ్వు నా నుండి వేరైన మరుక్షణం ఈ రాజాను జీవితంలో చూడలేవు. రాజా ప్లీజ్, నీకంతా ఆవేశమే. ఆయన నువ్వంటే ఇష్టం లేకుండానే నేను నిన్ను ప్రేమించానా చెప్పు. ఓకే ఓకే. మరి నేను వెళ్ళరానా? నాకు ఆఫీసులో చాలా అర్జెంట్ పని ఉంది. అలాగే వస్తాను. ఆనందదేవికి వివరాలు చెప్పంగా జ్ఞానం తెలిసిన పెద్దలింటారయ్యా. నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. ఓం హ్రీం తుష్పడాపాట్. ఎవరినైనా మీరంతా ఇలా కూర్చున్నది ప్రజలు వచ్చారు. ఓహో మన కోసమే అన్నమాట. మేము ఇప్పుడే హిమాలయ పర్వతము ఉండి వచ్చుతున్నాము నాయన. కలియుగం అంతరించుకోమైనది. ఒకరిని ఒకరు చంపుకుందరు, అమ్మాయిల కోసం హత్యలు చేసుకుందరు. ఈ
విషయాలన్నీ మీకు చెప్పమని బ్రహ్మం గారు మాకు చెప్పి మరీ పంపించారు నాయనలారా, నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. చెట్టుకు మల్లి పువ్వు పోయును, పంది కడుపున ఏనుగు పుట్టును. ఒక స్త్రీకి ఒకే కనుపులో 7 సంతానము కలుగును నాయనలారా. చివరకు జనాభా పెరిగిపోయి పండించుటకు భూమియే మిగలదు. కాటకములతో జనమంతా మరణించురు. అందులకే మేము భోజనం మానేసి 10 సంవత్సరములు అయింది నాయనలారా. రండి సర్వజ్ఞానులం, మీ చేతులను పరికింపుకున్నాడు. రండి నాయన, జాతకములు చూసి చెప్పుదాము. స్వామి పర్వతానంద స్వామీజీ నాయన, ఏం చేస్తారు స్వామి? మేము జాతకములు చూసి నీకు జరగబోయేది జరిగేది జరగనది నాకు చెప్పు స్వామి. నాయనా ఊరికి నా దక్షిణ పెట్టకోకుండా ఏమీ రాదు నాయన. నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి నాయనా? నాయన ఎంత ఇవ్వాలా స్వామి? చెప్పు స్వామి. ఎంతేమిటి స్వామి? నీ జేబులో ఎంత ఉన్నాయో చెప్పు నాయన ముందు. నా జేబులో 5 రూపాయలు ఉన్నాయి స్వామి. అయ్యా, 5 రూపాయలు అయితే ఎట్లా వస్తుంది స్వామి నీ జాతకము? ఎంత కావాలా స్వామి? కనీసం మద్యము సేవించుటకైనా కావాలి. మద్యం అంటే స్వామి మజ్జిగ? మజ్జిగ స్వామి, ఇక్కడేదో ఉందట కదా స్వామి. ఏది ఈ ఊళ్ళోనా? ఇదిగో గాంధీ షాప్. కనీసం ఒక 50 రూపాయలు కానీ ఇవ్వము స్వామి. 50 రూపాయలు అంటే నాకు కొంచెం డౌట్ కలుగుతుంది స్వామి. అట్లా అయితే రాదు స్వామి, జాతకము రాదు. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి స్వామి. కాదు స్వామి, రోజు నువ్వు తాగే సీప్ అయినా కొంచెం వచ్చి రావటం ఉండాలి కదా స్వామి. నేను ఇప్పిస్తాను స్వామి, నా చేయి స్వామి. ఓం హ్రీం తుష్పటాపట్యాయతుష్. ఇలా రారా, నీ ముఖము చూస్తే నీలో తేజస్సు నశించిపోయినదిరా. పోయిందా? సీపు తాగి తాగి పోయినది. పోనీ. ఇక నువ్వు ఇచ్చిన డబ్బులు ఇవ్వము. నేను నీ జాతకం అంతా బాగానే ఉంది నాయన. ఇలా నేను అంజీ దగ్గర ఇప్పిస్తానన్నాను స్వామి. ఏదిరా మరి పిలువు. రే బ్రాండీ షాప్ అంజీ, క్వార్టర్ తీసుకురారా. వస్తున్నాడు స్వామి. వస్తున్నాడా? నీ జాతకం అంతా బాగానే ఉంది కానీ తిథి నక్షత్రం అన్నీ కూడా. కాకపోతే నీకు ఒక గండం ఉందిరా. ఏం గండం స్వామి? నువ్వు ఈ మధ్య ఏదో తప్పులు చేస్తున్నావు అని చెప్పి నా మనసు కనిపిస్తుంది. ఏదిరా ఇంతవరకు రాలేదేమిరా? వస్తున్నాడు స్వామి, అడుగు వస్తున్నాడు. అయితే నీ జాతకం అంతా బాగానే వాటర్తో పోయింది. ఎవరు ఇక్కడ రౌడీ అన్నది? ఈ పానకాల పేరు చెబితే పెద్ద పెద్ద రౌడీలు పారిపోయి పొలంలో దక్కుంటారు. పారిపోయారు పిరికినాయళ్ళు, లేకుంటే ఇలా మటర్ జరిగేదే. ఇవాళకి ఈ ఊరే సెటిల్ చేసుకుందాం. ఏం చేస్తున్నారు దొంగ స్వామిరా? తప్పు నాయన, నేను అలందరూ లాంటి దొంగను కాను. మరి దొరస్వామి నా తండ్రి? దొంగను కాను, దొరను కాను నాయన. కాలజ్ఞానం తెలిసిన జ్ఞానిని. ఏంటి కాలజ్ఞానం తెలిసిన జ్ఞానిగా? అవును నాయన. మేమందరూ బాగా భోజనం చేయము నాయన. దేవుడు కనిపించి మాతో మాట్లాడతాడు. మేము గాలిని భోంచేస్తాం నాయన. ఏ తండ్రి, మీరు గాలిని భోంచేస్తారా? దేవుడు మీకు కనపడతారా? మీలాంటి వాడికే కనపడతాడు. స్వామి, ఇంతకి మరి నామధేయం ఏమిటి స్వామి? పర్వతానంద స్వామీజీ నాయన. స్వామి, నా చెయ్యి చూసి నా జాతకం చెప్పు స్వామి. నీ చెయ్యి చూసేదేముందిరా నాయన? నీ ముఖము చూస్తేనే నువ్వు ఒక పెద్ద పీటీ గాడు అని అర్థం. పీటీ గాడంటే ఏంటి స్వామి? పిట్టల ద్వారా అని అర్థం. నీ పేరు పానకాలు కాదు. నా పేరు కూడా తెలిసిపోయిందే. నీ పేరేమిటిరా? బడవా.
ఈ జాతకం మొత్తము తెలుసు నాకు. నువ్వు మొన్న ఈ మధ్యనే చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టి శివయ్య కొట్లో మన తిన్నాళ్ళకు మేము ఎండిపోయిన చెరుకులు కొట్టేసి అట్లకాడ వాత పెట్టుకున్నావు కదా. సంటి వాటల్లో నిన్న కాక మొన్న ఒక సిలిండర్ కాసేసి కన్నులు తిన్నావు కదరా. మొన్న చూస్తే మొన్న గుంటూరు వెళ్ళి 25 పైసలు దొంగతనం చేసి 3 నెలలు జైలు అనిపించావు. అమ్మో అమ్మో అంతానే తెలియజేస్తున్నావే స్వామి. ఎన్ని నీకు ఎట్లా తెలుసు స్వామి? తాయెత్తు మహిమ నాయన, తాయెత్తు మహిమ. తాయుత్తా అదే విత్తు స్వామి. నీకు ఒక మిత్రుడు కూడా ఉండవలను. అవును స్వామి. వాడు నా ప్యాంటు సొక్క గాజేసింది కాకుండా నా డైర్ కూడా గాజేశాడు స్వామి. నీకు కన్నపిల్ల గండం ఉందిరా. అదేమిటి స్వామి? పాము గండం నీళ్ళ గండం లాగు. ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావు. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందా స్వామి? ప్రేమిస్తుంది, కానీ మీ ఇద్దరి మధ్యలో శని జర్రిపోతులా పాకి ఉందిరా. అమ్మో, అది పోవాలంటే ఏం చేయాలి స్వామి? శనికి శాంతి చేయాలి నాయన. శాంత అంటే ఏమిటి స్వామి? ఒక నల్ల కోడి, ఒక బస్తా బియ్యము, ఒక నూనె డబ్బా, ఒక 1116 ఫ్యాషన్లు, మద్యం, ఫుల్ బ్యాక్ పేపర్. అమ్మో, వీటన్నిటిని శని తింటుందా స్వామి? శనికే నాయన. అమ్మో, అనుమానపడుతున్నా కుపక్షి. ఇవన్నీ శని తింటుందంటావా? అన్నిటినీ తీసుకొని అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానానికి వెళ్ళి పొయ్యి తీసి నోటిలో గుడిచిపెట్టి వెనక్కి తిరగకుండా చూడకుండా రావాలిగా. ఏంటి స్వామి? అర్ధరాత్రి ఒంటరిగా అవునుగా, శ్మశానానికి అవునుగా, వెళ్ళి అవును. నేను పొయ్యి తీసి రావాలి నా, కూర్చోబెట్టి రావాలి నా. నువ్వు అమ్మో నా కొట్టుకోమ్మా. ఆగురా, ఆగు. ఇలా రారా, రారా, కూర్చోయడా, నిలబడు. నువ్వు పోలేవనే అవన్నీ మాకివ్వు. మేము పోయి ఆ శనికి పూజ జరిపిస్తాం, తీసుకొని వస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. లేదనుకో కన్నెపిల్ల చేతులు మరణించలేదు. అమ్మో, మరణం వద్దు ఏమొద్దు కానీ స్వామి, ఎంత బతుకు బతి కనిపిల్ల చేతులు తట్టి అందరూ నన్ను చెప్పుకుంటారు కానీ ఈ డబ్బులు తీసుకొని ఆ పని ఏదో నువ్వే చేసాను. ఆగు నాయన, నీకు ఒక గుళిక ఇచ్చేదాను, అది నోట్లో వేసుకొని తనివి తీరా నువ్వు సంతోషపడి వెళ్ళు. అలాగే స్వామి. అలాగే స్వామి. వేసుకోండి మా నోట్లో. ఓ స్వామి, ఏంటి స్వామి లైట్లు 5 లైట్లా కనపడుతున్నాయి? స్వామి, ఈ రాక్షసుల్లా కనపడుతున్నారు స్వామి. నా కళ్ళన్నీ తిరిగి స్వామి. ముందు ముందు అలాగే ఉంటుందిరా, ఇక ఉంటుందిరా ముందు నీకు. ఏమో స్వామి, అంతా అయోమయంగా ఉంది స్వామి. అయ్యో, ఏయ్, పిచ్చి. ఏయ్, పిచ్చి మానగాలు. నన్నంటే ఏమనుకున్నావురా? ఏయ్.